బల్లె బల్లె షాబా షాబా. ఏంటి పప్పున చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్గా హ్యాపీగానే ఉంటానండి. ఎందుకంటే ఈరోజు నేను చేయబోయేది ఒక మంచి పంజాబ్ స్వీట్ అండి. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు షోని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ పప్పున. ఈరోజు బామ్మగారాబం సెగ్మెంట్లో మనం చేస్తున్నాం పంజాబ్ స్వీట్ ఫిర్నీ అండి. చాలా మందికి ఫిర్నీ అంటే తెలుసు, కానీ ఎలా చేస్తారో చాలా మందికి డౌట్. యాక్చువల్లీ ప్రాసెస్ ఏంటి అని చెప్పి అయితే ఇంట్లో ఈజీగా చేసుకునే ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను, నోట్ చేసుకోండి. మరి ముందుగా కావాల్సింది ఏంటంటే, నేను ఒక ఫుల్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్ బియ్యంని ఆల్రెడీ ఒక గంట ముందు నానబెట్టి పెట్టాలి. ఎప్పుడు కూడా ఫిర్నీ చేసేటప్పుడు బియ్యంని కడిగి ఒక గంట ముందు నానబెట్టి పెట్టాలి. సో ఎప్పుడు అయినా సరే ఫిర్నీ చేసేటప్పుడు బియ్యాన్ని కడిగి అరగంట గంట ముందు నానబెట్టి పెట్టాలి. 1 అవర్ అయినా అట్లీస్ట్ నానితే కనుక ఫిర్నీ బాగుంటుంది. సో ఇప్పుడు మనం బియ్యం ఇందులో వేసుకున్నాం కదా, బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసేయాలి. బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి బియ్యంని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం రవ్వగా ఉండాలి. మనం బియ్యాన్ని నానబెట్టాం కదా, పచ్చి బియ్యం ఎప్పుడు కూడా ఫైన్ పేస్ట్ అవ్వదు కూడా. మిక్సీ చేసినా కూడా కొంచెం రవ్వగా ఉంటుంది. కొంచెం రవ్వగా మిక్సీ చేసుకోవాలి. నేను 1 నిమిషంలో మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. బియ్యంని మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. రవ్వగా ఉంటే ఫిర్నీ సూపర్గా వస్తుంది. అయితే ఇక్కడ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నీళ్లు వేసుకుందాం. ఎందుకంటే నేను ఇక్కడ బాదం పప్పు ఉంది. బాదం పప్పుని నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టలేదు. నానబెట్టి పెడితే కనుక తొక్క ఈజీగా వస్తుంది కదా. ఒకవేళ అర్జెంట్గా ఏమైనా సడన్గా మీరు ఇలా స్వీట్స్ చేయాలి అనుకుంటే నానబెట్టకపోతే కనుక కొంచెం వేడి నీళ్ళల్లో వేసామనుకోండి, బాదం పప్పు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ బాదం పప్పుని కొంచెం హాట్ వాటర్లో వేద్దాం. అలాగే పిస్తా పప్పును కూడా అంతే. పిస్తా పప్పును కూడా కొంచెం వేడి నీళ్ళలో వేసామనుకోండి, చక్కగా పొట్టు మంచిగా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం నీళ్లు వేడైన తర్వాత ఇప్పుడు ఈ పప్పులని ఇందులో వేద్దాం. సో ఇప్పుడు నీళ్ళు కొంచెం వేడైన తర్వాత కొంచెం పిస్తా పప్పు అలాగే బాదం పప్పుని వేడి నీళ్ళలో వేసేస్తే ఒక 5-10 నిమిషాల్లో మనం ఫిర్నీ చేసుకునే లోపల బాదం పప్పు పొట్టు వచ్చేస్తుంది. చూడండి, నీళ్ళు కూడా కొంచెం మరుగుతున్నాయి కదా, కాస్తంత మరగనిద్దాం. ఇప్పుడు దీన్ని తీసేసి మనం పక్కన పెట్టేద్దాం. అలాగే ఇంకొక బాండీ తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇక్కడ ఒక ఫుల్ జార్ పాలున్నాయి. 1/2 లీటర్ పాలు తీసుకొని, సో నేను ఇందులో 250 ml 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. అయితే ఎక్కువగా మనం రైస్ ఎక్కువగా ఇందులో వేసామనుకోండి చాలా చిక్కగా అయిపోతుంది ఫిర్నీ. కాబట్టి మీరు తీసుకున్న ఆ పాలకి, ఆ మిల్క్ క్వాంటిటీకి సరిపడా చూసుకుంటూ మీరు బియ్యంని యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒకేసారి ఎక్కువగా వేసేస్తే గట్టిగా అయిపోతుంది. కొంచెం లిక్విడ్గా ఉంటేనే ఫిర్నీ చాలా బాగుంటుంది. పాలు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకున్న ఈ బియ్యంని ఇందులో వేయాలి. పాలు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న బియ్యంని వేసుకోవాలి. అయితే కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. లేదంటే ఒకేసారి ఎక్కువగా వేస్తే గట్టిగా అయిపోతుంది. సో ఒక్కసారి మనం బియ్యం వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. లేదంటే కింద మొత్తం గట్టిగా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి ఫిర్నీ, ఇలాంటి ఐటమ్స్ ఏవైనా స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు నాన్ స్టిక్ పెట్టుకుంటే చాలా బెటర్. లేదంటే కింద అంటుకుపోతుంది కదా. సో బాగా కలుపుతూ ఉండాలి. ఫిర్నీ అనేది చాలా ఓల్డ్ రెసిపీ అండి. చాలా మందికి చాలా ఇష్టం కూడా, కానీ ఎలా చేయాలో ప్రాసెస్ తెలియదు. మీరు జాగ్రత్తగా చూడండి. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అడగండి, వాళ్ళని రెసిపీస్ అడగండి. వాళ్ళ దగ్గర చాలా బోల్డ్ హెల్దీ రెసిపీస్ ఉంటాయి. వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పిన రెసిపీస్ అన్ని ట్రై చేయండి. సో చూడండి, ఇక్కడ కుక్ అవుతూ ఉంది కదా. ఇలా తిప్పుతూనే ఉండాలి.
సో కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో మనం కుంకుమ పువ్వు, ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకుందాం. కుంకుమ పువ్వు వేయగానే చూడండి ఎంత చక్కటి మంచి కలర్ వచ్చింది కదా న్యాచురల్గా. ఇందులో ఏం కలర్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఫిర్నీ ఉడుకుతూ ఉంది కదా, అయితే ఇక్కడ నా దగ్గర ఇలాచీలు ఉన్నాయి. ఒక 4 ఇలాచీలు తీసుకొని ఇందులో ఉన్న గింజల్ని పక్కకు తీసేద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న గింజల్ని తీసేసిన తర్వాత కొంచెం చక్కెర, ఈ ఇలాచీ పొట్టుని మన ఈ ఫిర్నీలో వేసేద్దాం. ఇప్పుడు చక్కెరతో పాటు ఇలాచీ గింజల్ని మనం రోల్ చేసుకోవాలి. చక్కెరతో పాటు ఇలాచీ గింజల్ని ఇలా రోల్ చేసుకుంటే గనక మంచిగా తొందరగా పౌడర్ అయిపోతాయి. అందుకే నేను ఇలా చేశాను. కావాలంటే ఇంట్లో రోకలు ఉంటే దంచుకోవచ్చు, కానీ ఇలా చేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలాచీ పొడిని మనం ఫిర్నీలో వేసేద్దాం. సో ఇలాచీ పొడి కూడా వేసాం కదా, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చక్కెర, మీరు తీసుకున్న ఫిర్నీ క్వాంటిటీకి సరిపడా చక్కెర. అయితే ఫిర్నీ ఎప్పుడు కూడా చాలా స్వీట్గా ఉండదు, కొంచెం చప్పగా ఉంటేనే ఫిర్నీ తినడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలి. చక్కెర బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు ఇంకా పిస్తా పప్పుని, ఇందులో ఉన్న వాటర్ తీసేద్దాం. ఇందులో ఉన్న వాటర్ తీసేసి మనం తొక్క తీసి కట్ చేసుకోవాలి. వేడి నీళ్ళల్లో వేసాం కాబట్టి బాదం పప్పు తొక్క చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇప్పుడు మనం ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే బాదం పప్పు పొట్టు వచ్చేస్తుంది చూడండి. అలాగే పిస్తా పప్పు పొట్టు కూడా తీసుకోవాలి. పిస్తా పప్పు పొట్టు కూడా తీసేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బాదం పప్పుని ఎలా కట్ చేసుకున్నామో పిస్తా పప్పుని కూడా అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. బాదం పప్పు పిస్తా పప్పు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జీడిపప్పును కూడా ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మీ ఇష్టం ఉన్న ఇందులో వేసుకోవచ్చు. సో డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని మన ఫిర్నీలో వేసేసుకున్నాం. ఫిర్నీలో వేసుకొని కలిపేసుకున్నామంటే అంతే మన ఫిర్నీ రెడీ అయిపోయింది. ఇందులో మనం నెయ్యి నూనె కానీ ఏమి వేయలేదు చూసారా, జస్ట్ డ్రై ఫ్రూట్స్ని మామూలుగా వేసేసాం కదా. ఇదే ఫిర్నీకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఫైనల్గా మన ఫిర్నీ రెడీ అయిపోయింది. చివరగా చేయాల్సింది ఏంటి, ఒక బౌల్లో వేసుకోవడం, అంతే కదా. ఇక్కడ ఇదంతా ఒక దగ్గరికి తీసుకొని మనం బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఫిర్నీ స్వీట్ అంటే అస్సలు ఇష్టం ఉండని వాళ్ళకు కూడా ఇది నచ్చుతుందండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ స్వీట్ వేయం, అలాగే నెయ్యి కూడా వేయలేదు కాబట్టి చాలా మందికి ఫిర్నీ నచ్చుతుందండి. సో ఫస్ట్ మనం బౌల్లో వేసుకుందాం.
ఫిర్నీని బౌల్లో వేసుకున్నాం కదా. అయితే ఫిర్నీని ఎప్పుడు కూడా చాలా మంది మీరు గమనించే ఉంటారా, మట్టి పాత్రలోనే వేస్తారు. ఎందుకంటే ఫిర్నీ మట్టి పాత్రలో వేస్తేనే ఆ రుచి వస్తుంది కాబట్టి నేను కూడా మట్టి పాత్రలోనే వేసుకున్నాను. చివరగా జీడిపప్పుని ఇలా పైన పెట్టేద్దాం. ఫిర్నీని ఇలా వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగే తీసుకెళ్ళి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టినా, లేదా ఇది మట్టి పాత్రే కాబట్టి ఇలాగే వదిలేసినా కూడా చల్లగా అయిన తర్వాత తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామందికి ఫిర్నీ అంటే ఇష్టం. ఎవరికైతే ఎలా చేయాలో తెలియదు అనుకుంటే ఇప్పుడు ఆ డౌట్ కూడా అవసరం లేదు. ఎందుకంటే స్వప్న రెసిపీ చూపించేసింది కదా. నోట్ చేసుకొని మీరు కూడా పిల్లలకి చేసి పెట్టి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫిర్నీ తయారు చేయ విధానం: ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో వేడి నీళ్లు కాగబెట్టుకున్న తర్వాత బాదం పప్పు, పిస్తా వేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని పాలు మరిగించాలి. మరిగించిన పాలల్లో మిక్సీ చేసుకున్న బియ్యం, కుంకుమ పువ్వు, పంచదార, యాలకుల పొడి వేసి కాసేపు ఉడకబెట్టాలి. తరువాత బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫిర్నీలో వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి కావలసిన ఫిర్నీ రెడీ. ఈ రెసిపీ మీరు మిస్ అయి ఉంటే గనక సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. చూసారు కదండి, ఈ రోజు బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేసిన ఫిర్నీ ఎంత చక్కగా వచ్చింది. రెసిపీ నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది. మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్.